సాహితీ ప్రియులకు నమస్సుమాంజలి. కాశీ మజిలీ కథలకు స్వాగతం. కథల సంపుటి శీర్షికన ఇవాళ మనం వినబోతున్న కథ మొక్కపాటి నరసింహశాస్త్రి గారు రచించిన బారిస్టర్ పార్వతీశం. బారిస్టర్ పార్వతీశం పేరు వినగానే చాలామంది 90s కిడ్స్కి అది ఒకప్పుడు 10th క్లాస్లో నాన్డిటైల్గా ఉండేదండి. అది గుర్తొచ్చుంటుంది. ఎన్నో బాల్య స్మృతులు గుర్తుకొస్తాయి. కానీ ఎన్నిసార్లు చదివినా మళ్ళీ మళ్ళీ చదవాలనిపిస్తుందండి. అందుకనే మన ఛానల్లో ఈ కథను చదువుతున్నాను. నిజానికి ఈ నవల 3 భాగాలుగా ఉంటుంది. ప్రస్తుతానికి నా దగ్గర 10th క్లాస్లో ఉన్నప్పటి ఒకప్పటి నాన్డిటైల్ బుక్ మాత్రమే ఉంది. అందుకని ఇది మాత్రమే చదువుతున్నాను. మరి కథ విందామా? వినండి. బారిస్టర్ పార్వతీశం. నర్సాపురం దగ్గర మొగల్తూరు మా కాపుర స్థలం. మా ఇంటి పేరు వేమూరువారు. నా పేరు పార్వతీశం. నేను టైలర్ హై స్కూల్లో 5వ ఫారం దాకా చదువుకున్నాను. 1-2 ఆ క్లాసులోనే కారణాంతరాల చేత గడపాల్సి వచ్చింది. ఆ పిమ్మట ఇక్కడ పాఠశాలలో విద్య ఏమీ బాగుంది కాదని, ఉపాధ్యాయులకు తాము చెప్పే సంగతులేమిటో అవగాహన కావడం లేదని నా అభిప్రాయము. అందుచేత వృధాగా ధన వ్యయము, కాల వ్యయము, కాలయాపన ఎందుకని నేను చదువు మానేసి మా పెద్దలు సంపాదించిన ఆస్తి కొంత ఉంది గనుక సుఖంగా నిర్వ్యాపారంగా ఇంటి దగ్గర కూర్చుని దేశకాల వైపరీత్యాలను గురించి ఆలోచిస్తూ ఉండేవాడిని. ఇలా ఉండగా ఒక రోజున మా స్నేహితుడొకడు వచ్చి మాటల మధ్య ఇంగ్లాండ్ వెళ్ళి చదువుకోమని హితోపదేశం చేశాడు. అతడు వెళ్ళిపోయిన తర్వాత ఇంగ్లాండ్ ప్రయాణం గురించి చాలాసేపు ఆలోచించి అందులో మంచి చెడ్డలు, కష్టసుఖాలు నాలో నేను తర్కించుకుని అన్ని విధాల చేతను దేశాటనం శ్రేయస్కారమని, పైగా మన అధికారుల దేశం వెళ్ళి వాళ్ళ ఆచార వ్యవహారాలు చూచి గుట్టుమట్టు తెలుసుకుంటే స్వరాజ్య సంపాదనకు వీలుగా ఉంటుందని ఆలోచించి అక్కడికి వెళ్ళి బారిస్టర్ చదువుదామని నిశ్చయం చేసుకున్నాను. మా తండ్రి వ్యవసాయదారుడు, ఏమి చదువుకున్నవాడు కాదు, వట్టి అనాగరికుడు. అందుచేత ఇటువంటి విషయం ఆయనతో చెబితే దీని సారస్యం గ్రహించలేడని ఆయనతో చెప్పకుండా ఒక స్నేహితుని దగ్గర కొంత సొమ్ము బదులు పుచ్చుకుని నర్సాపురం వెళ్ళి 4 రోజుల్లో వస్తానని ఇంటి దగ్గర చెప్పి బయలుదేరాను. ఇంగ్లాండ్ ప్రయాణమని చిన్నప్పుడు పుస్తకంలో చదివిన పాఠం వల్ల, తరువాత చదివిన భూగోళ శాస్త్రం వల్ల ఆ దేశానికి వెళ్ళే మార్గము నాకు తెలుసును. కానీ అక్కడకు తీసుకొని వెళ్లాల్సిన సాధన సామాగ్రి ఏమిటో, అక్కడ ఎలా నడుచుకోవాలో తెలుసుకుందామంటే చెప్పడానికి ఎరిగి ఉన్నవాళ్ళు ఎవ్వరూ లేకపోయినారు. నరసాపురంలో ఉన్న దొరలనెవరినైనా అడుగుదామంటే నా అజ్ఞానాన్ని చూచి వాళ్ళు నవ్వుతారేమోనని వాళ్ళని అడగటం మానేసి నా సహజ సూక్ష్మ బుద్ధి ఉపయోగించి నాకు తోచిన వస్తువులు కొన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్తే ఇంకా కావలసినవి తోవలోనో అక్కడికి వెళ్ళిన తర్వాతనో కొనుక్కోవచ్చుననుకున్నాను. అందుకని అనవసరంగా విశేషంగా డబ్బు ఇక్కడ ఖర్చు పెట్టకూడదనుకుని సూక్ష్మంలో తేల్చవలసినవి కావలసినవి ఏమిటా అని జాగ్రత్తగా ఆలోచించాను. ఎంతసేపు ఆలోచించినా సరిగా ఏమీ తోచలేదు. ఏదో ఒక చివరి నుంచి ఆరంభిస్తే కావలసినవన్నీ తేలుతవి కదా అనుకున్నాను. అందుకని నిద్ర లేవడంతోనే కావలసిన సామాన్ల జాబితా రాసుకున్నాను. దంతధావనానికి 10 కచ్చికలు, నలిపిన పొడుము, నాలుక గీసుకోవడానికి కాసిని తాటాకు ముక్కలు, ఇత్తడి చెంబు. దంతధావనమైన తర్వాత స్నానం కదా అనుకున్నాను. అందుకు అవసరమైనవి ఒళ్ళు తుడుచుకోవడానికి 2 అంగవస్త్రాలు, స్నానానంతరము తలకు రాసుకోవడానికి సీసాలో పోసిన కొంచెం కొబ్బరి నూనె, తల దువ్వుకోవడానికి దేశవాళీ దువ్వెన, బొట్టు పెట్టుకోవడానికి కొబ్బరి చిప్పలో కొంచెం చాదు, ముఖం చూచుకోవడానికి పావలా పెట్టి చిన్న అద్దము. తర్వాత ఆలోచించవలసింది దుస్తుల విషయం కదా. అందుకు నాకు అవసరమని తోచినవి 4 ట్విల్ షర్ట్లు, 2 టైలు, 2 మేజోళ్ళ జతలు నూలువి, 3:30 పెట్టి బూట్స్ జోడు. అక్కడ సూట్స్ అవసరం గనుకను, చలిదేశం గనుకను 15 రూపాయలు ఖర్చు పెట్టినా గుడ్డ కొంచెం బాగుండటం చేత కుట్టువాడు తన అవసరానికి కొంత మిగిల్చుకోవడం వల్ల నాకు చాలకుండా తయారైన స్లాకులు, సూట్లు 2
ఇంగ్లాండ్ వెళ్తే మటుకు మన వేషం పూర్తిగా ఎందుకు మానవలనని సాధ్యమైనంత వరకు స్వదేశ పద్ధతి అవలంబించుదామని తలగుడ్డగా ఉపయోగించడానికి 8 గజములు ఎర్రని జపాన్ సిల్కు, ఇంకా ధరించవలసిన దుస్తులను తర్వాత ఆలోచించవలసింది భోజనం కదా అనుకున్నాను. అందుకు అవసరమైనది ముందు మంచినీళ్ళు తాగడానికి మరచెంబు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ చేత అంటు తినకుండా మనమే స్వయం పాకం చేసుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాను. అక్కడ కూడా అన్నం ఎలాగూ దొరకదు కదా, రొట్టెలు కాల్చుకు తినాల్సిందే గనక కొంత గోధుమ పిండి, కొంచెం నెయ్యి, రొట్టెలను నంజుకోవడానికి కొంచెం ఆవకాయ, రొట్టెలు కాల్చుకోవడానికి చిన్న అట్ల పెనము, స్టవ్లో పోసుకోవడానికి కిరసనాయిలు, చిన్న సీసాలో స్పిరిటు. భోజన సామాగ్రి అయిన తర్వాత పడకకు కావలసిన సామాన్లను గురించి ఆలోచించాను. వెళ్ళేది చలి దేశం కదా, కింద పడుకోవడానికి కష్టంగా ఉంటుందని నర్సారావుపేట మడత మంచము, దానిమీద పక్కకి నేను మామూలుగా ఉపయోగించుకునే బొంత, ఇంట్లో కుట్టినది, కప్పుకోవడానికి నారింజ పండు రంగు శాలువా, ఇవిగాక ఇంకా ఏమి అవసరం ఉంటాయని ఆలోచించగా మామూలుగా పగలు కూర్చోడానికి తుంగచాప తీసుకెళ్తే బాగుంటుందని తోచింది. ఇంకా ఎంతసేపు ఆలోచించినా తీసుకొని వెళ్లాల్సినవేవి కనపడలేదు. ఇదంతా చూసి కొందరికి చాదస్తంగా కనపడవచ్చు, కానీ వెళ్ళేది దూరదేశము, ఏ చిన్న వస్తువు మర్చిపోయినా అక్కడ ఇబ్బంది పడాల్సి వస్తుందని మొట్టమొదటి నుంచి ఎక్కువ జాగ్రత్త కలవాణ్ణి గనుక చాలా దూరాలోచన చేసి ఇవన్నీ తీసుకొని వెళ్ళాను. ఇక ఈ వస్తువులన్నీ పెట్టుకోవడానికి ఎక్కడైనా కూలివాడు దొరికినా దొరకకపోయినా నేను తీసుకువెళ్ళడానికి తేలిగ్గా ఉంటుందని చిన్న సీనారేకు పెట్టె చేయించి బంతిపువ్వు రంగు వేయించాను. ఈ సామాగ్రి అంతా జాగ్రత్తగా పెట్టెలో సవరించుకుని శుభదినము నిశ్చయించుకుని వర్జ్యం లేకుండా కూడా చూసుకుని శకునం మంచిదయ్యే వరకు వాకిట్లో కూర్చొని బండి ఎక్కి పడవల రేవుకి వెళ్ళాను. మొగల్తూరు, నర్సాపురము, ఇంకా చుట్టుపక్కల గ్రామాలు 2-3 తప్ప ఎప్పుడూ ఎక్కడికి వెళ్ళిన వాడిని కాను. ఇంతకాలం నర్సాపురంలో ఉన్నా ఎప్పుడూ పడవలపైన ఎక్కవలసిన అవసరం లేకపోయింది. ఇవాళ పడవలో కూర్చుని వెళ్తుంటే మహా సరదాగా ఉంది. స్టీమర్ మీద వెళ్ళడం అన్నా ఇంతే కదా అనుకున్నాను. రాత్రి దారిలో మినపరొట్టె, సాతాలించిన శనగలు కొనుక్కు తింటూ ఇంగ్లాండ్లో మినపరొట్టె ఉంటుందా ఉండదా అని ఆలోచిస్తూ ఇంగ్లాండ్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఏ విధంగా దేశోపకారం చేద్దామా అనుకుంటూ నిద్రపోయాను. తెల్లవారేసరికి పడవ నిడదవోలు చేరింది. మెలకు రావడంతోటే నేను తలపెట్టిన మహత్కార్యం జ్ఞప్తికి తెచ్చుకుని దీర్ఘ నిశ్వాసం విడిచి పడవ దిగి త్వరగా స్టేషన్కెళ్ళి అక్కడ నిలబడ్డ ఒక పెద్ద మనిషిని సంబోధించి టికెట్ ఇవ్వండి త్వరగా అన్నాను. ఏమిటా హడావిడి, ఎక్కడికి, ఏ రైలుకు అని ఆరంభించాడు ఆయన. నేనెక్కడికెళ్తే ఎందుకు ఆయనకు, నా వ్యవహారం అంతా ఆయనతోటి చెబితే గుట్టు బయటపడుతుందని. సరే అదంతా ఎందుకులేండి, ఇప్పుడు టికెట్ త్వరగా ఇప్పించండి అన్నాను. నన్ను యగాదిగా చూసి టికెట్ ఇచ్చే ఆయన ఇంకా రాలేదు, కాసేపు ఉండమన్నాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఆయన వచ్చినట్లు తెలుసుకుని వెళ్ళి టికెట్ ఇమ్మన్నాను. ఆయన కూడా ఎక్కడికి అన్నాడు. చెబుతాలేండి, టికెట్ ఇవ్వండి. ఏమయ్యా ఈ అలవు, యా ఊరు పోతావయ్యా? దగ్గర ఉన్న వాళ్ళందరూ నవ్వడం మొదలుపెట్టారు. ఇదెక్కడయ్యా, వట్టి నాటుపురం మాదిరి ఉండవే, నీవు పూడ్చేది చెప్పకపోతే టికెట్లు ఎస్టదా ఇచ్చేదయ్యా, పో పో అయ్యా, బుద్ధి లేదు వల్లే ఉంది, వాళ్ళంతా కాచుకున్నారు అని కేకలు వేశాడు. దగ్గర ఉన్న వాళ్ళంతా నన్ను మందలించారు. ఈ రైలు చాలా దూరం వెళ్తుందండి, చాలా చోట్ల ఆగుతుంది, అంచేత ఏ ఊరు మీరు వెళ్ళాలో చెబితే ఆ ఊరికే టికెట్ ఇస్తారు అని ఒక పెద్ద మనిషి నిమ్మలంగా హితోపదేశం చేశాడు. ఆయన చెప్పిన మాటలు నాకు సబబుగానే ఉన్నట్టు తోచింది. అంచేత టికెట్ ఇచ్చే ఆయనతోటి చెన్నపట్నం వెళ్ళాలి అని చెప్పాను. అనేసరికి కండ్లెర్ర చేసి, ఎన్నయ్యా ఇది, ఈ పొద్దు ఎక్కడ వచ్చావయ్యా, వట్టి జంతువల్లే ఉండావు, పోయ్యా జల్దీ పోయ్యా, వాళ్ళంతా కాసుకున్నారు, పొమ్మంటే ఏందయ్యా అట్లా మూతి పెట్టి చూస్తావు, పట్నం బండి సాయంకాలం వరకు రాదయ్యా, అప్పుడు దాకా ఎక్కడైనా పండుకొని తూంగు అయ్యా అన్నాడు.
నా దగ్గర వాళ్ళంతా నన్ను అవతలకు తోసేశారు. పోనీ కొంచెం సమ్మర్దం తగ్గిన తర్వాత మళ్ళీ వద్దామని వెళ్ళాను. రైలు కాబోలు గంట కొట్టారు. అప్పుడు మళ్ళీ పట్నం బండి ఎప్పుడు వస్తుందండి అన్నాను. సాయంకాలము అన్నాడాయన. అలాగా, సాయంత్రం దాకా ఉండాలా? నాకు తొందర పని ఉందే. అప్పుడు నా ముఖం కేసి చూసి, ఓ తిరిగి వస్తివా, తొందర పని ఉంటే నడిచిపో అని కిటికీ తలుపు వేసుకుని చక్కా పోయినాడు మాస్టరు. నా మీద కోపం చేత ఇలా అంటున్నాడేమో, ఈసారి నెమ్మదిగా అడిగి నిజం తెలుసుకుందామని ముందుకెళ్ళి ఎదురుగా నిలబడి మాట్లాడదామని నోరు తెరిచేసరికి ఆయనే, వస్తివా, పట్నం బండి ఎప్పుడు వచ్చేది తెలుసుకునేదానికి వస్తివా, ఒకసారి చెబితే నీకు బుద్ధి లేదు అని ఆరంభించాడు. అసలే అరవ్వాళ్ళంటే నాకు కోపం. అందులో ఆయన ముఖం స్ఫోటకం మచ్చలతోటి నల్లగా మరీ అసహ్యంగా ఉంది. నేను ఊరికే తెలియని విషయం నెమ్మదిగా అడుగుతూ ఉంటే ఆయన అంత మర్యాద తెలియకుండా మాట్లాడతాడేమని నాకు కోపం వచ్చింది. నేను ఇంగ్లాండ్ వెళ్తున్నాను, జాగ్రత్త అని చెబుదామనుకున్నాను. కానీ ఆయన్ని ఇంతకింటే ఏడిపిస్తే బాగుండదని తోచింది. అందుకని, అబ్బే నేను రైలు సంగతి అడగడానికి రాలేదండి, మిమ్మల్ని చూస్తే ఏమి జ్ఞాపకం వస్తుందో చెప్పడానికి వచ్చానండి అన్నాను. ఏం జ్ఞాపకం వస్తుంది? మీ మొహం చూస్తే ఉలి ఆడిన తిరగటి రాయి, మీ తలకాయ చూస్తే సున్నపు పిడత జ్ఞాపకం వస్తున్నాయన్నాను. అక్కడ ఉన్న నౌకర్లు ఏకంగా పక్కున నవ్వారు. ఆయనకు ఉడుకు మొత్తనం వచ్చి నన్ను కొట్టడానికి వచ్చాడు. నేను పారిపోయాను. అక్కడి నుంచి తిన్నగా దగ్గర ఉన్న హోటల్కి వెళ్ళి భోజనం చేసి కాసేపు పడుకున్నాను. లేచి ఒకసారి బజారు చూసి వద్దామని వెళ్ళాను. అక్కడ అటు ఇటు తిరుగుతూ ఉండగా అవసరమైన వస్తువులు 2 మర్చిపోయినట్లు జ్ఞాపకం వచ్చింది. అవేమిటంటే, గదికి తాళం వేసుకోవడానికి చిన్న ఇత్తడి తాళము, స్నానానంతరం బట్టలు ఆరేసుకోవడానికి కొబ్బరి పీచు చేంతాడు, బట్టలు తగిలించుకోవడానికి 4 పెద్ద మేకులు. ఈ 3 వస్తువులు కొనుక్కొని మళ్ళీ బసకు చేరుకుని సాయంకాలం కాగానే పెందలాడే భోజనం చేసి స్టేషన్కి వచ్చాను. టికెట్ల వేళ అయ్యింది. నేను మళ్ళీ చెన్నపట్నానికి టికెట్లు పుచ్చుకున్నాను. యువతలకు వచ్చేటప్పటికి ఒక రైలు వచ్చింది. అక్కడ నౌకరు ఉంటే అతన్ని, ఈ రైలు ఎక్కవచ్చునా అన్నాను. మీరే ఊరు వెడతారు అన్నాడు వాడు. నీకెందుకు ఆ ప్రశంస అని చక్కపోయాను. అక్కడ ఒక పెద్ద మనిషి ఉంటే ఆయన్ని అడిగాను, ఈ రైలు ఎక్కవచ్చునా అని. ఆయన అదే ప్రశ్న వేశాడు, మీరే ఊరికి వెళ్తున్నారని. నాకు ఒళ్ళు మండి మాట్లాడకుండా తిన్నగా స్టేషన్ మాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయన్ని అడిగాను. ఆయన కూడా ఎక్కడికి వెళ్ళాలన్నారు. టికెట్లు ఇవ్వడానికంటే ఊరు పేరు చెబితే కానీ ఇవ్వడానికి వీలు లేదంటే చెప్పాను. టికెట్లు కొన్న తర్వాత కూడా వీళ్ళకి పరీక్షలన్నీ ఎందుకు, వీళ్ళ రోగం కుదురుద్దామని రాజమహేంద్రవరానికి అన్నాను. అయితే ఎక్కవచ్చునన్నాడు. ఎక్కాను. రైలు కదిలిపోతూ ఉంది. స్టేషన్ మాస్టర్ అక్కడే ఉన్నాడు. రైలు కదిలింది. ఆయన్ని పిలిచి, ఏమండోయ్, మీకు తగిన శాస్తి చేశాలండి, నేను రాజమహేంద్రవరం వెళ్ళడం లేదు, చెన్నపట్నం వెళ్తున్నాను అని నవ్వుతూ చెప్పాను. ఆయన ఆ పల్లంగా ఈల వేసి రైలు ఆపి నన్ను దిగమన్నాడు. నేను దిగనన్నాను. త్వరగా దిగవయ్యా, ఆలస్యమవుతుంది. నేనెందుకు దిగాలి? ఈ రైలు చెన్నపట్నం వెళ్ళదు, వేరే వస్తుంది. వట్టి ఫూల్ లాగా ఉన్నావు, దిగు. ఫూల్ గీల్ అని మాటలు మిగలకండి, నేను దిగను అంటే రైల్లో ఉన్న వాళ్ళంతా నవ్వడం మొదలుపెట్టారు. ఇంతలోకి గార్డ్ వచ్చాడు. నన్ను బలవంతంగా దించాడు. రైలు వెళ్ళిపోయింది. నా కళ్ళ వెంబడి నీళ్లు వచ్చినాయి. స్టేషన్ మాస్టర్ కొంచెం జాలి వేసి పట్నం బండి ఇంకో పావు గంటలో వస్తుందని ధైర్యం చెప్పాడు. కొంచెం ఇంచుమించులో ఆయన చెప్పినట్టుగానే రైలు వచ్చింది. ఆగడంతో ఎదురుగుండా ఉన్న పెట్టెలోకి నా సామాను నెత్తిన పెట్టుకొని ఎక్కబోయాను. ఒక మెట్టు ఎక్కి 2వ మెట్టు మీద కాలు వేయబోతూ ఉంటే వెనక నుంచి ఎవరో తోసేశారు. ఆ అదురుకు నా నెత్తి మీద ఉన్న సామాను నా వెనక ఉన్నవాడి నెత్తి మీద పడి అక్కడైనా ఆగకుండా కింద ఎవళ్ళ కాళ్ళ మీదో దబీమని పడింది. నేను సామాన్ కోసం వెనక్కి తిరిగి చూశాను. ఆ పల్లంగా చెయ్యి జారి నా వెనకవాడి మీద నేను, నా వెనకవాడు, నా సహితంగా వాడి వెనక వాళ్ళ మీద విరుచుకుపడ్డాము. మేము కింద పడ్డామని జాలి పట్టడానికి బదులు మమ్మల్ని తిట్టడం మొదలుపెట్టారు. కొందరు మా మీద నుంచి నడిచిపోయి రైలు ఎక్కారు. నేను లేచి నిమ్మలంగా
సామాను సర్దుకుని ఎక్కడెక్కడ దెబ్బలు తగిలినాయో సావకాశంగా రైలు ఎక్కిన తర్వాత చూసుకోవచ్చునని ముందు రైలు ఎక్కాను. రైలు ఎక్కి సామాను పైన పెట్టుకుంటున్నాను. హఠాత్తుగా రైలు కదిలింది. నా వెనక బల్ల మీద కూర్చున్న ఆడమనిషి ఒళ్ళో పడ్డాను. ఆవిడ 4 ఆశీర్వచనములతోటి ముందుకు గెంటింది. నా ఎదుట బల్ల మీద సుఖంగా చుట్ట కాల్చుకుంటూ అరమోడ్పు కన్నులతో ఆనంద పరవశుడిపై ఉన్న కాపు మీద పడ్డాను. ఆ చుట్ట నా బుగ్గకు తగిలి చురుక్కుమంది. నేను మొర్రో అన్నాను. ఆనంద సమాధిలోంచి కొంచెం మెలకువ తెచ్చుకొని అతని ఆనందం ఇంత బరువెక్కిందేమో అని చూశాడు కాబోలు. కెవ్వుమని కేక వేసి ఏ పామో మీద పడితే తోసేసినట్టు నన్ను తోసేశాడు. ఎదుట ఉన్న చంటిపిల్ల పైన పడబోయి ఆ పిల్ల నలిగిపోతుందేమోనన్న భయంతో ఎలాగో తప్పించుకొని తల్లి మీద పడ్డాను. మళ్ళీ ఆవిడ తోసేయపోతుంటే గట్టిగా ఆవిడ మెడ పట్టుకున్నాను. రైల్లో వాళ్ళంతా కడుపు చెక్కలయ్యేటట్టు నవ్వడం ఆరంభించారు. ఇంకా నేను నిలబడి ఉంటే ఎవరిని కౌగిలించుకుంటానో అని భయపడి నాకు కూర్చోడానికి కొంచెం స్థలం ఇచ్చారు. పై బల్ల మీద పెట్టె పెట్టి దాని మీద మడత మంచము, చాప పెట్టి ఇవన్నీ కలిపి పైన గొలుసు కనపడితే దానికి వీటికి సాయంత్రం కొన్న చాంతాడు వేసి లాగి బిగించి కట్టాను. ఇంకా సామాన్లకి పర్వాలేదు కదా సుఖంగా అని కూర్చున్నాను. ఇంతట్లోకే ఎందుకో రైలు ఆగింది. అంతా తొంగి చూశారు. ఇంకొక క్షణానికి గార్డులు 2 మా పెట్టెలోకి వచ్చి గొలుసు ఎవరు లాగారన్నారు. ఎవ్వరూ మాట్లాడలేదు. పైకి చూశారు. నా సామాన్ కేసు చూపించి ఈ సామాన్ ఎవరిది అన్నారు. మళ్ళీ ఏమి పుట్టి మునిగిందో అని హడలిపోతూ నాదేను అన్నాను. ఎందుకలా గొలుసు కట్టావు? సామాను రైలు కుదుపుకి కింద పడిపోకుండాను జాగ్రత్తగా ఉంటుందని అలా కట్టా. పెట్టెలో వాళ్ళంతా ఊరికే నవ్వడం ఆరంభించారు. గార్డు 50 రూపాయలు జరిమానా ఇవ్వమన్నాడు. నా దగ్గర ఏమీ లేదు, ఇచ్చుకోలేను, క్షమించమని ప్రాధేయపడ్డాను. ఆఖరికి ఎలాగైతేనేం నా సామాన్ని గొలుసుని విప్పివేయమని వాళ్ళు చక్కా పోయినారు. వాళ్ళు వెళ్ళిన తర్వాత నా అపరాధం ఏమిటని పక్కన ఉన్న వాళ్ళని అడిగితే తెలుసుకున్నాను. అక్కడ గొలుసు కాస్త లాగితే రైలు అలా ఆగుతుంది అనుకున్నాను. ఇంకా కాసేపటికి రైలు మళ్ళీ ఆగింది. నా పెట్టెలో కొందరు దిగారు, మరికొందరు ఎక్కారు. కాసేపు ఉండి మళ్ళీ బండి బయలుదేరింది. నా పక్కన ఒక వితంతువు సుమారు 40 సంవత్సరాల మనిషి నా వైపు వీపు పెట్టి కాళ్ళు బల్ల మీదకి చాచుకుని కూర్చుంది. కొంతసేపటికి కునికిపాట్లు పట్టం మొదలుపెట్టింది. మన దేశ దారిద్ర్యము, ప్రజల అజ్ఞానము, వితంతువుల దుర్భర అవస్థ ఇత్యాది విషయాలను గురించి ఆలోచిస్తూ ఈ దేశం ఎప్పుడు ఏ రీతిన బాగుపడుతుందా అనుకుంటూ, అయినా మంచి కాలం సమీపిస్తుంది, నేను 3-4 సంవత్సరాలలో స్వదేశానికి తిరిగి వచ్చి ఈ కష్టాలను తొలగిస్తాననుకుంటూ నేను నిద్రపోయాను. రకరకాల కలలు వచ్చినవి. కొంతసేపటికి మెలకువ వచ్చింది. నేను లఘుశంకకు వెళ్ళవలసి వచ్చింది. ఎక్కడికి వెళ్ళడానికి, ఏమి చేయడానికి తోచింది కాదు. ఒక్క మాట రైలు ఆగితే బాగుండును, దిగి వెళ్ళి రావచ్చును అనుకున్నాను. గొలుసు లాగుదామా అనుకుని 50 రూపాయలు జరిమానా మాట జ్ఞాపకం వచ్చి తిన్నగా కిటికీ దగ్గరికి వెళ్ళి రైలు ఒక్క మాట ఆపమని గార్డు గారిని కేక వేశాను. నా కేక ఎవరికి వినపడలేదు. కడుపు ఉబ్బుకొస్తుంది. ఏమీ తూచింది కాదు. అక్కడ కూర్చున్న పెద్ద మనిషిని ఒక ఆయన్ను పలకరించి నా అవస్థ చెప్పి ఇలా కేక వేశాను, ఎవళ్ళు పలకలేదు, ఎలాగూ అని అడిగాను. ఆయన నవ్వి, అబ్బాయి వట్టి వెర్రివాడివిలా ఉన్నావు. మనకు కావలసి వచ్చిన చోటల్లా రైలు ఆపరు. ఇక్కడే గది ఉంది. 1కి వెళ్లాల్సి వచ్చినా 2కి వెళ్లాల్సి వచ్చినా ఆ గదిలోకి వెళ్ళవచ్చును అని చెప్పి గది చూపించాడు. వెళ్ళి వచ్చి కూర్చుని కాసేపు కునికిపాట్లు పడేసరికి తెల్లవారింది. చక్కగా రైలు ప్రతి స్టేషన్లోనూ ఆగడము, ఎక్కే జనానికి దిగే జనానికి తగిన సౌకర్యము. రైల్లో కూర్చున్న వాళ్ళు మళ్ళీ దిగనక్కర్లేకుండా అందులోనే పాయకాన. ప్రతి స్టేషన్లోనూ జనానికి అత్యవసరమైన పదార్థాలన్నీ అమ్మరావడము. అన్ని ఏర్పాట్లు బాగున్నవనుకున్నాను. అందుకనే ఇంగ్లీష్ వాళ్ళు అంత గొప్పవాళ్ళు అయినారనిపించింది. ఇలా ఉండగా ఉదయం 9 గంటలు అయ్యేసరికి బేసిన్ బ్రిడ్జి అనే స్టేషన్ వచ్చింది. నేను స్టేషన్లో దిగే జనాన్ని చూస్తూ నిలబడ్డాను. ఒక ఆయన నల్లదొర నా దగ్గరికి వచ్చి టికెట్ ఇమ్మన్నాడు. ఇచ్చాను. చూసి మాట్లాడకుండా జేబులో వేసుకున్నాడు. ఇదేమిట్రా టికెట్ తీసుకుపోతున్నాడు,
ఏమన్నా గట్టిగా అడగడానికైనా నల్లగా ఉన్న దొర కూడాను. నా సంగతి ఏం కానో ఎలాగని హడలిపోయి వాడి వెంబడి పడ్డాను. నా టికెట్ నాకిమ్మని ప్రాధేయపడ్డాను. వాడు నన్ను కోపంతో పొమ్మన్నాడు. వాడు పొమ్మన్నంత మాత్రాన ఎంత అభిమానంగా ఉన్నా ఎలా పోను? టికెట్ వాడి చేతిలో చిక్కుబడిపోయింది. అందుకని అభిమానం చంపుకుని వాడిని వెంబడించాను. ఆఖరికి రైలు కదిలే వేలయ్యింది. ఇంకొక 4-5 నల్లదొరలు చేరారు. దయచేసి నా టికెట్ ఇప్పించండి అన్నాను. గెట్ అవే మ్యాన్, యూ సీమ్ టు బీ ఏ ఫూల్ అన్నాడు. అయ్యా, నా టికెట్ ఇప్పించి మీరెన్ని తిట్టినా పడతానో నా టికెట్ ఇవ్వరు, పైగా తిడతారేమండి అన్నాను ఒళ్ళుమండి. రైలు కూసింది. గెట్ ఇన్ మ్యాన్, యూ హ్యావ్ నో బ్లడీ ఫియర్, నో బడీ విల్ ఆస్క్ యూ అని నన్ను రైల్లోకి తోశాడు. రైలు కదిలింది. ఏం చేయడానికి గత్యంతరం తోచలేదు. స్టేషన్లో ఆ దొరలంతా కడుపు పట్టుకుని నవ్వుకుంటున్నారు. నేను దిగుదామని ప్రయత్నం చేశాను. నా పక్కనున్న ఆయన నన్ను ఆపి ఏమిటి సంగతి అని అడిగాడు. ఆయనతోటి చెప్పాను ఇలా టికెట్ తీసుకుపోయి ఇవ్వలేదని. అప్పుడు ఆయన నవ్వి, వచ్చే స్టేషనే చెన్నపట్నము, అక్కడే అంతా దిగిపోవడము, అందుకని అక్కడ కంగారుగా ఉంటుందని టికెట్లన్నీ ఇక్కడే వసూలు చేస్తారు, నీకేం భయం లేదని అభయం ఇచ్చాడు. సరే, ఎటు పోయి ఎటు వచ్చినా అందరి దగ్గర కూడా టికెట్లు పుచ్చుకున్నారని చెప్పారు గనుక వారికి లేని భయం నాకెందుకని ధైర్యం తెచ్చుకుని కూర్చున్నాను. ఇంతలోనే చెన్నపట్నం చేరాము. రైలు ఆగడంతో 100 మంది కూలీలు సామాను ఏమన్నా ఉందా అంటూ రైల్లోకి వచ్చి పడ్డారు. పెట్టెనెత్తిన పెట్టుకుని నేను దిగాను. నా చుట్టూ 20 మంది కూలీలు చేరి నేను తీసుకొస్తానంటే నేను తీసుకొస్తానని నా నెత్తి మీదవి లాక్కుని వాళ్ళలో వాళ్ళు దెబ్బలాడుకుని ఆఖరుకు ఒకడా సామాను పుచ్చుకొని పరిగెత్తాడు. సామాను తీసుకుని పారిపోతాడేమోనని గబగబా పరిగెత్తి వాడిని అందుకున్నాను. ఆగమంటే ఆగడు, ఎంత ఇవ్వాలంటే మాట్లాడు. తిన్నగా బండ్ల దగ్గరికి తీసుకెళ్లి దింపాడు. ఒక 25 మంది బండ్ల వాళ్ళు నా చుట్టూ మూగారు. ఎక్కడ పోవాలే స్వామి, రండిమి, నేనుదా జల్దీగా కొంచిపోతా అనంటూ రెక్క పట్టుకు లాగేవాళ్ళు. సామాన్ లాక్కుపోయే వాళ్ళును. ఎక్కడికి వెళ్ళడానికి తోచదు. నేనెవళ్ళను ఎరగను. పోనీ ఏ హోటల్కైనా వెడదామంటే హోటల్ పేరు గాని వీధి పేరు గాని తెలీదు. ముందు వీళ్ళ గోల వదిలితే నయమని నేనెక్కడికి వెళ్ళను. నాకు బండి అక్కర్లేదని నా పెట్టె మీద కూర్చున్నాను. అయినా కానీ నాకెలాగూ బండి కావాలని వాళ్ళు ఊహించినట్లున్నారు. వాళ్ళ మట్టుకు నన్ను విడిచిపోలేదు. ఎందుకు సామి అంత కోపము చేస్తావు? మీ ఇష్టం వచ్చిన బండిదా చేసుకుని పోండిమి. ఈ ఎండలో ఎష్టదా పోతువు, మేము భద్రముగా కొంచిపోతాము స్వామి అని అక్కడే నిలబడ్డారు. సామాను మోసుకొచ్చిన వాడు కూలి ఇమ్మని తొందర పెట్టాడు. ఏమివ్వాలి? ఏమి సామి మీరు నన్ను అడుగుతారే, మీకు తెలీదా? నాకు తెలీదన్నాను. ఏమి సామి తమాషా చేస్తారు, ఇచ్చేయండి పోవాలి. అర్ధనా అన ఇస్తే బాగుండదని 2 అణాలు తీసి పుచ్చుకోమన్నాను. నాకేసి ఒక మాట డబ్బులకేసి ఒక మాట చూశాడు వాడు. ఏమి సామి ఏమది, నేను ముష్టివాడిని అనుకుంటివా ఏమి? బిచ్చం వేసినట్లు 2 అనాథ తీసుకోమంటువే అన్నాడు. నేను నిర్గాంతపోయి పోనీ అని ఎక్కువ ఇస్తే ముష్టి అంటాడేమిటి? ఈ ఊళ్ళో ముష్టి వాళ్ళకి అంతా బేడాలు పావలాలు ఇస్తారా ఏమిటి చెప్పమా అనుకుని, మరైతే ఎంత ఇమ్మంటావు అన్నాను. 1 రూపాయ. నా గుండె బద్దలైంది. సరే తీసుకుపోమ్మని ఇంకో 2 అణాలు తీసి చేతిలో పెట్టాను. వాడది నా మీదకి గిరవాటేసి రూపాయికి 1 దమ్మిడి తక్కువైనా పుచ్చుకోనన్నాడు. పుచ్చుకోకపోతే మానేయమన్నాను. అంత దర్జాకు పోయినవాడు పుచ్చుకోకుండా పోతాడేమోననుకున్నాను. పోలేదు. నన్ను తిట్టడం ఆరంభించాడు. చుట్టూ నిలబడ్డ బండి వాళ్ళ తీర్పు తీర్చడము మొదలు పెట్టారు. సరే వీడితో పేచి ఎందుకని ఇంకొక పావలా కూడా ఇచ్చాను. ముందు అది కూడా పుచ్చుకోనని నన్ను, నా మొహాన్ని, నా ముక్కును, నా మూతిని, నా ధర్మగుణాన్ని, తక్కిన ఆంధ్రులని, ఆంధ్రదేశాన్ని కలిపి ఏకంగా తిట్టి ఆ 1/2 రూపాయి తీసుకుని చక్కా పోయాడు. ఒక దరిద్రం వదిలింది కదా అని సంతోషించాను. ఇంకా ఊళ్ళోకి వెళ్ళడం సంగతి ఎలాగా అనుకున్నాను. బండ్ల వాళ్ళు ఇంకా కొంతమంది చుట్టూ నిలబడ్డారు. ఈ ఊళ్ళో బస చేయడానికి వీలుగా ఏదైనా హోటల్ అయినా సత్రమైనా ఉందా అన్నాను వాళ్ళతో. ఉంది స్వామి, కిట్టనే రామస్వామి మొదలు సత్రం ఉంది. అక్కడ గదులు అవి ఉంటాయా? స్నానానికి దానికి వీలుగా ఉంటుందా?
అంతా ఉండును స్వామి, నిండా సౌకర్యంగా ఉండును. మరి భోజనం సంగతి ఎలాగూ? దుడ్డు తీసుకొని అక్కడే వేస్తురు. భోజనం సంగతి అడిగితే దుడ్డు తీసుకొని వేస్తానంటాడేమిటి అనుకొని, అది కాదు, భోజన హోటల్ కూడా సత్రానికి దగ్గరలో ఉందా అన్నాను. అదిదా స్వామి చెప్పితిని, సత్రములోదా అన్నం కూడా వేస్తురు, దుడ్డు మాత్రం తీసుకొందురు అని అభినయ రూపంగా వ్యాఖ్యానం చేసి నా బోటి అజ్ఞానులకు అర్థమయ్యేటట్టు చెప్పాడు. అయితే బండికేమి ఇవ్వాలన్నాను. 3 రూపాయ. ఇక్కడికి ఎంత దూరం ఉంటుంది? 2 మైళ్ళు సుమారు ఉండును. అయితే 2 మైళ్ళకి 3 రూపాయలు ఎవరిస్తారు? నేనివ్వను. మీ దయ స్వామి, మా మామూలు మేము చెప్పాము, నీవేమిస్తావో చెప్పు. 1 రూపాయి ఇస్తా. ఏమి స్వామి అట్లా చెబుతారు? ఇది నాటుపురం అనుకుంటివా, నాటు బండి అనుకుంటివా? సారు సామి, అది కుదర బండి, గుర్రము చూస్తివా, నిండు బాగా పోను. ఇంకా మనకు బోలెడు పని ఉంది, పోని త్వరగా పోదామని ఇంకో 1/2 రూపాయి ఎక్కువ ఇస్తానన్నాను. ఏమి స్వామి, ఒక్క పెట్టి రైల్లో నుంచి ఇక్కడ పెట్టేందుకు 1/2 రూపాయి ఇస్తివే, 2 మైలుదా పోవాలి, నేను గుర్రము బతకాలే, ఎట్లా స్వామి? మీతో బేరం ఎందుకు స్వామి, మీకు తెలీదా? 2 రూపాయి ఇచ్చేయండి, ఎక్కండి. నేను ఇవ్వనందామనుకుంటూ ఉంటేనే పెట్టి బండిలో పెట్టి నన్ను ఎక్కమన్నాడు. వాడు చెప్పింది సబబుగానే ఉందని ఆలోచించి మాట్లాడకుండా బండి ఎక్కాను. ఎక్కగానే తక్కిన బండ్ల వాళ్ళంతా 1.5 రూపాయకే బండ్లు కడతామన్నారు. వీడు మోసం చేశాడు, పోని దిగుదామా అనుకుంటూ ఉంటే వాళ్ళందరినీ తిడుతూ వాళ్ళని ఎప్పుడు నమ్మవద్దని నాకు హితోపదేశం చేస్తూ నా బండివాడు గబగబా బండి తోలాడు. తోవ పొడుక్కి కష్టం చాలదని ఆ రోజున ఉదయం నుంచి బేరం లేకపోవడం నుంచి తక్కిన వాళ్ళు కట్టివేస్తారేమోనని ఆదొద్ద కొద్దీ కట్టానని కష్టం ఆలోచించి ఇమ్మని ప్రాధేయపడుతూ 10 నిమిషాల్లో సత్రం దగ్గర దింపాడు. అప్పుడే 2 మైళ్ళు వచ్చామా అనుకుంటూ, అయినా పట్నవాసంలో దూరం అట్టే తెలియదని సమాధానం చెప్పుకొని గుర్రం బహు త్వరలో వచ్చిందని సంతోషించి బండివాడికి 2 బేడా ఇచ్చి వేశాను. ఇంకో బేడా ఇమ్మని చాలాసేపు బతిమాలి కోప్పడి తిట్టి చక్కా పోయినాడు. సత్రంలో జనం కిటకిటలాడుతున్నారు. ఇంతమంది పొరుగురు జనం ఇక్కడ ఎందుకొచ్చారా అనుకున్నాను. లోపలికెళ్ళాను. గూడ కట్టుకొని, అది మోకాల పైకి మనిచి, జుట్టు కొప్పెట్టుకొని, నెత్తిమీద నుంచి చమురు మొహము మీది కారుతూ నల్లగా లావుగా శిలా విగ్రహం లాగా ఒక మనిషి కనబడ్డాడు. కాళ్ళు ఎడంగా పెట్టుకొని నిలబడి నాకేసి యగాదిగా చూసి ఎన్నా వేణం అన్నాడు. మీరన్నదేమిటో నాకు తెలీదు గాని నాకొక గది కావాలి ముందు. ఓ అష్టనా, నీవెవరు? మీది యా ఊరు? ఎన్ని దినాలుండబోతావు? ఎక్కడ పోతావు? ఈ ఊరు ఎందుకొచ్చావు అని ఆరంభించాడు. మేము బ్రాహ్మణులము, ఇక తక్కిన సంగతి అంతా మీకెందుకు? గది ఉంటే ఇవ్వండి, మీకు తెలియకపోతే ఎవరిని అడగాలో చెప్పండి. నిండా గట్టివాడుగా ఉన్నావే, ఎన్ని దున్నములుండేది చెప్పకపోతే ఎస్టా గది ఇస్తున్నావు? 3 దినాల కంటే ఉండేదానికి లేదు. నేను 3 రోజులు కూడా ఉండను, మళ్ళీ ఈరోజు సాయంత్రమో రేపో వెళ్ళిపోతాను. అయితే సరే, ఈ గదిలో ఉండొచ్చు అని గది చూపాడు. నేను ఆ గదిలో ప్రవేశించి సామాన్ అక్కడ భద్రపరుచుకొని బయటకొచ్చి స్నానం చేసి పట్టుబట్ట కట్టుకొని మొహాన బొట్టు పెట్టుకొని చెంబు తీసుకుని భోజనాల సావిట్లోకి వచ్చాను. అక్కడంతా చొక్కాలతోటి కోట్లతోటి భోజనాలు చేస్తున్నారు. కొందరు వడ్డించే వాళ్ళు కూడా బనియన్ తొడుక్కొని వడ్డిస్తున్నారు. ఈ అనాచారం అంతా చూసి అక్కడ భోజనం చేయబుద్ధి అయ్యింది కాదు. అయినా గత్యంతరం లేక ఖాళీగా ఉన్న విస్తర్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. భోజనం చేస్తున్న వాళ్ళు వడ్డించే వాళ్ళు కూడా నన్ను చూసి లోపల నవ్వుకోవడం మొదలుపెట్టారు. వాళ్ళతోటి మనకెందుకని యథావిధిగా పరీక్షించి భోజనానికి కూర్చున్నాను. ఇంకా వడ్డన అవుతుండగానే నా పంక్తిని కూర్చున్న అరవ్వాళ్ళు కూర ముక్కలు వట్టి నోటినే తినివేయడం మొదలుపెట్టారు. వడ్డన అయ్యి అవ్వడంతోటే గబగబా నెయ్యి మనిషికి 2 గరిటెల చొప్పున ఒక ఆయన వడ్డించుకు వెళ్ళాడు. నా పక్కన కూర్చున్న అరవ్వాళ్ళు కొంతమంది చెయ్యి పట్టి ఆ నెయ్యి దాహం పుచ్చుకున్నారు. ఏమిటా ఇలా పుచ్చుకుంటున్నారు అనుకున్నాను. కొందరు ఒక ముద్దలో వేసుకుని ఆ వట్టి నెయ్యి అన్నము తిన్నారు. నేను వేయించుకున్నాను.
నెయ్యి పాడు వాసన. ఈ నెయ్యే తాగుతున్నారు మొహం వాచినట్లు. అప్పుడు కాచిన ఇంటి నెయ్యి లభ్యమైతే వీళ్ళు చెంబులతోటి మంచినీళ్ళ వలె దాహం పుచ్చుకుంటారు కాబోలు అనుకున్నాను. నేతి వడ్డన అవుతుండగానే ఇంకొక ఆయన పులుసు తీసుకొచ్చాడు. ప్రతి వాళ్ళు ఒక పప్పు కలుపుకోవడం లేదు, కూర కలుపుకోవడం లేదు, పచ్చడి కలుపుకోవడం లేదు, ఏమీ లేదు. ముందుగా పులుసు పోసుకున్నారు, అందులో పప్పు కలుపుకున్నారు. నెయ్యి లేకుండా వట్టే అన్నం తింటూ అందులోనే కూర పచ్చడి నంచుకున్నారు. ఏమిటి అడవి తిండి? పాపం వీళ్ళు తిండి తినడం కూడా ఎరగరే అని జాలిపడ్డాను. నేను శుభ్రంగా పప్పు కలుపుకున్నాను. పులుసు వద్దనేసరికి అంత తెల్లబోయి నాకేసి చూశారు. కాకులకు కోకిల రూపు చాలా అందవికారంగాను కంఠం కఠోరంగాను ఉంటుందట. అలాగే ఈ అరవ్వాళ్ళకి వాళ్ళ కంటికి నేను వట్టి అనాగరికుడిగా కనబడ్డాను. ఆశ్చర్యమేమిటి? పిచ్చివాడికి ప్రపంచమంతా పిచ్చిగా కనబడుతుంది. తరువాత నేను కూర కలుపుకున్నాను. కలుపుకొని నెయ్యి తీసుకురమ్మన్నాను. ఏ కుళ్ళు నెయ్యి అయినా వేసుకోవడం తప్పుతుంది కనుకనా తీసుకొచ్చి అది ఎక్స్ట్రా సార్ అన్నాడు. ఈ నెయ్యి ఎక్స్ట్రా ఏమిటి నీ పిండాకుడు? ఇప్పుడు మళ్ళీ వేసుకుంటారే ఒక స్పూను, అది ఒక కాలనా? అవును సార్. అయితే ఏమంటావు? వేసేదా సార్? వెయ్యి మరి. వేయడానికి కాకపోతే నీ సౌందర్యాతిశయం చూసి ఆనందించడానికి పిలిచాననుకున్నావా? నేనన్నది వాడికి పూర్తిగా అర్థం కాలేదు. పాపము కొంచెం నవ్వుకొని ఏమి సార్ అష్టా గేలి చేస్తారు అన్నాడు. కథ ఇక్కడితో ఆపుతున్నానండి. మీకు గనక కథ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి తర్వాయి భాగం నెక్స్ట్ ఎపిసోడ్లో విందాం. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ కల్పన